అందరికీ నమస్కారం. సాటర్‌డే క్రికెట్‌కు స్వాగతం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్ ఆఫ్ ది టెస్ట్ మ్యాచ్ ఉమెన్స్ డివిజన్‌లో. అది కూడా జూలై 10థ్ అంటే ఈ రోజు నుంచి మ్యాచ్ స్టార్ట్ అయితది. మధ్యాహ్నం 3:30 నుంచి. అది కూడా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో. లార్డ్స్ గ్రౌండ్‌లో ఫస్ట్ టైమ్ ఆఫ్ ది ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇప్పుడు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ జరుగుతుంది. అంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టైమ్ జరుగుతుందన్నమాట. ఫస్ట్ టైమే. దీనికంటే ముందంటే ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆడారు యాషెస్ సిరీస్. బట్ ఇప్పుడు ఉందన్నమాట. సో హెడ్ టు హెడ్ చూస్తే 9 మ్యాచ్లు ఆడారబ్బా ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచెస్. అందులో మనకు ఈ ఒక 9 మ్యాచ్లో 7 మ్యాచ్లు డ్రా అయినాయి. 7 మ్యాచ్లు డ్రా అయినాయి. 2 మ్యాచ్లు గెలిచారు. 2 మ్యాచ్లు 2 మ్యాచ్లు గెలిచారు. 2 మ్యాచ్లు గెలిచారు. సో ప్రస్తుతానికైతే 2-0తో ఉన్నారు. కాకపోతే అది ఎప్పుడైనా పోవచ్చు. సో అది దాంతో ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఉండేది ఏంటంటే ఫస్ట్ టైం లాంగర్ ఫార్మాట్ ఆడుతున్నాం. మళ్ళీ చాలా రోజుల తర్వాత లాంగర్ ఫార్మాట్ ఆడుతున్నాం. సో 4 రోజులు టెస్ట్ మ్యాచ్ ఉంటుంది. సో 10th జూలై టు 14th జూలై వరకు ఉంటుంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు. సో స్క్వాడ్ మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇది స్క్వాడ్. సో కాకపోతే ఏంటంటే నాకు కొంచెం బాధ అనిపించేది ఏంటంటే ప్రతిక రావలేదు ఈ స్క్వాడ్ లో. ఎందుకంటే ప్రతిక రావాలి మంచి టాలెంటెడ్ బ్యాటర్. ఆ గాయం అగైన్ మళ్ళీ గాయాలైనాయి. గాయాలవడం వల్ల ప్రతిక రావాలి బయటకు వెళ్ళిపోయింది. గాయాలవడం వల్ల ప్రతిక రావాలి బయటకు అయిపోయేసి తన ప్లేస్ లోకి ప్రియ పునియా వచ్చింది. మంచి బ్యాటర్. తను కూడా మంచి బ్యాటర్. సో అగైన్ మళ్ళీ ఓపెనింగ్ అంటే మాత్రం అగైన్ మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు షఫాలి స్మృతియే ఓపెన్ చేస్తారు. నెట్ నెంబర్ది ఇక జమీమా వచ్చేస్తుంది. సర్ప్రైజింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇంగ్లాండ్ యొక్క సీనియర్ మోస్ట్ బ్యాటర్ డానీ బీమౌంట్ ఇప్పుడు తను రిటైర్మెంట్ ప్రకటించేసింది. అంటే లార్డ్స్ లో ఇప్పుడు ఆడే క్రికెట్ మ్యాచ్ తన యొక్క లాస్ట్ మ్యాచ్. దీని తర్వాత తను రిటైర్మెంట్ తీసేసుకుంటే ఇంటర్నేషనల్ క్రికెట్ లో నుంచి అనేసి తను ఆల్రెడీ చెప్పేసింది. సో దిస్ ఈస్ ద లాస్ట్ మ్యాచ్ ఫర్ అవర్ కెరియర్. సో విషింగ్ గుడ్ లక్ టు ద పర్సనల్ లైఫ్ అనమాట. తను చెప్తున్నా. సో T20 ఏదైతే టీం ఆడిందో సేమ్ అదే టీం ఉంటది. ఇంకా పెద్దగా మార్పులు చేర్పులు ఏం లేవు. ఇంగ్లాండ్ కూడా అంతే. సో ఇంగ్లాండ్ కూడా చూపిస్తాను పక్కన స్క్రీన్ మీద. అలాగే ఉంటది. ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందంటే మాత్రం కొంచెం టఫ్ గానే ఉంటది. సో ఐల్ గో విత్ ఇంగ్లాండ్. అలాగని చెప్పేసి ఇండియాని తక్కువ అంచనా. ఎందుకంటే మన దగ్గర మళ్ళీ నందిని శర్మ ఉంది, క్రాంతి గౌడ్ ఉంది, రేణుకా సింగ్ ఉంది. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే స్నేహ రాణా బ్యాక్ టు ద టెస్ట్ స్క్వాడ్ స్నేహ రాణా వచ్చేసింది. స్నేహ రాణాతో పాటు ఇంకెవరు వచ్చారు అంటే శ్రీచరణ్ వచ్చారు. సో విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే తను టెస్ట్ మ్యాచ్ లో ఆడగలిగితే మాత్రం షీఈ్ అ వికెట్ టేకర్. తన వికెట్ టేకర్ అనమాట. వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి తనని పిక్ చేశారు. సో రియలీ విష్ అండ్ టీమ్ కి ఉంటది. సో బ్యాక్ టు ద రెడ్ బాల్ క్రికెట్. సో ఇట్స్ గోన్ బి మంచిగా ఉంటది. ఒకవేళ మ్యాచ్ చూడాలి అండ్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటది, మ్యాచ్ చూడాలి అనుకునే వాళ్ళైతే సోనీ స్పోర్ట్స్ లోను అండ్ సోనీ లీగ్ లోను చూడండి. రెడీగా ఉంది మ్యాచ్. ఈ రోజు 3:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 10th జూలై నుంచి 3:30 నుంచి స్టార్ట్ అవుతుంది మ్యాచ్. సెషన్స్ వైజ్ వెళ్దాం. రోజుకు 3 సెషన్స్ అండ్ 80 ఓవర్స్. ఇది 90 ఓవర్స్ కాదు, ఇది 80 ఓవర్స్ ఉంటుంది. సో ఉమెన్స్ లో కొంచెం తగ్గిస్తున్నట్టు బౌండరీలు తగ్గడమే కాకుండా ఓవర్స్ కూడా తగ్గిస్తారు. జస్ట్ 4 డేసే ఉంటది. 5 డేస్ కూడా కాదు ఇది టెస్ట్ మ్యాచ్. 4 డేసే ఉంటది. సో రోజుకి 80 ఓవర్స్. అలా చూద్దాం ఇంకా ఎలా ఉంటది, ఏ విధంగా ఉంటది అంటే మ్యాచ్ చూసాక చెప్దాం. సో ఏ విధంగా ఉంటుంది ప్లేయింగ్ 11 మార్క్ వస్తే T20 వరల్డ్ కప్ ఏదైతే మ్యాచ్ టీమ్ ఆడిందో సో అదే వస్తారు. మరి దీప్తి శర్మ ఉంటుందా లేకపోతే తన ప్లేస్ లో స్నేహ రాణా వస్తుందా అనేది ప్లేయింగ్ 11 టాస్ గెలిచి ప్లేయింగ్ 11 తీసుకున్నప్పుడు అప్పుడు తెలిసిపోద్ది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ కాబట్టి కొద్దిసేపు ఏంటంటే వర్షం కారణం అయితే ఉంటది. అలాగే బాల్ స్వింగ్ అవుతుంది. సో ఎంత బాగా ఆడతారో ఎలా బాగా ఆడతారు అనేది చూడాలి. ఇక లెట్స్ హోప్ ఇండియా పర్ఫార్మ్ వెరీ వెల్ అండ్ ఇండియా అనేది చాలా బాగా ఆడాలి అండ్ రియలీ హోప్ దట్. సో ఇది ప్రివ్యూ అనమాట. తక్కువ మించి ఇంకేం లేదు. సో ఈ రోజు డే అయిపోయాక
తర్వాత మ్యాచ్లో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.